దీపాదాస్ మున్షి గారిపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాలాకోరు రాజకీయానికి ఒక నిదర్శనం. ఇలా అవినీతి, అక్రమాలు, అబద్దాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ. సో తనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది. ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఈరోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రియరంజన్ దాస్ మున్షి గారి సతీమణి, తర్వాత దేశ రాజకీయాల్లో ఒక మహిళ, ఒక బెంగాలీ కాళీమాత లెక్క ఉంటుంది. ఆమె చాలా సిన్సియర్ హార్డ్ వర్కర్ గా ఉన్న ఆమె మీద బట్టగాల్చి మీదేసి అవినీతి ఆరోపణలు చేయించడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశం మాకు తెలియని కాదు. వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సీరియస్ గా ఇక ప్రాపగండా మీద దృష్టి పెడతారు, అబద్దాలను ప్రచారం చేసే పనిలోనే ఉంటారు. కాబట్టి బీజేపీ ఈ స్థాయికి దిగజారింది. ఇలా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఎంపీ సీటు కావాల్సి ఉంటే ఇంకో ఆల్టర్నేట్ ప్రయత్నం చేసుకోండి. కానీ ఇలా మీరు చెవిలో పువ్వులు పెట్టకండి, మీరు బీఆర్ఎస్ కలిసి. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా బీజేపీ మరింత దిగుతారని నా యొక్క ఉద్దేశం.